బండోడు కాలు తగిలింది. బండోడిది కాలు తగిలింది. అసలు అయితే యాక్చువల్గా నేను ఇవాళ ఎగ్గొడదాము, చర్చికి రాకూడదు, లేవంగానే వర్క్ చేసుకున్నా అని చెప్పాను. నేను నైట్ అనుకున్నాను. ఈలోపే నైట్ అనే ఫోన్ చేసి శివమ్మ నువ్వు వాక్యం చెప్పాలిరా అనేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఏం చేయాలి, అసలు నేను ప్రిపేర్ కూడా ఏమీ అవ్వలేదు, ఏం చెప్పాలి. నేనా అని అంటే కాదురా నువ్వే చెప్పాలి అన్నప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగాను, వేసేయా నేనైతే నిలబడతాను, నేనేం చెప్పాలో ఏంటో నాకు తెలియదు, నేను అసలు ఏం ప్రిపేర్ కూడా కాలేదు అన్నప్పుడు నాకు దేవుడు ఒకటే ఒక మాట గుర్తు చేశాడు. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను అది నువ్వు చెప్పు అన్నట్టుగా నాకు ఆ మాట మాత్రం అనిపించింది. అదే నీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అందరికైతే ప్రేమ గురించి తెలుసు, తెలియదని నేనైతే ఎవరిని అనుకోను. ఏ ప్రేమ ఎలాంటిదో ఏంటో అనుకోవాలనంటే పుట్టంగానే మనల్ని అమ్మ ప్రేమిస్తుంది, తర్వాత నాన్న మనం ఎదిగే కొద్దికి నాన్న ప్రేమిస్తాడు. వాళ్ళు ఎంతవరకు ప్రేమిస్తారు, వారికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆ ప్రేమ తగ్గిపోదు. అప్పుడు ఈ ప్రేమించుకున్న వాళ్ళకి ఏమేది భార్యాభర్తల ప్రేమ మధ్యలోకి వస్తుంది. ఆ మధ్యలో కూడా కొందరు కలిసి ఉండాలంటే జీవితాంతం కలిసి ఉంటారు. పాతకాలంలో కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చాలా తక్కువ, మధ్యలోనే విడాకులు వచ్చేస్తాయి, కలిసి ఉండటం కూడా కుదరట్లేదు. కానీ మనల్ని ప్రేమించే ఒక ఆయన ఉన్నారని, ఆయన ఎవరు ఏంటి, ఆయన ఎలా చేస్తారు, ఏం చేస్తాడు, ఎలా ప్రేమిస్తాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మొదటి యోహాను పత్రిక 4:8 వచనాన్ని, 4వ అధ్యాయం 8వ వచనాన్ని, పేజీ 223. ఎవరండి ఆయన? ప్రేమ స్వరూపి. చాలు. ఎవరంట ఆయన? మనల్ని ప్రేమించే ఆయన ఎవరో తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. ఎలా ప్రేమిస్తున్నాడు? ఆయన ముందు ఆయన ప్రేమించే గుణం ఆయనకు ఉంది. మనం కడుపులో ఉన్నప్పుడే ఈ బిడ్డ కడుపులో వేసినప్పుడే దేవుడు మనల్ని ప్రేమించడం మొదలెట్టాడు అనమాట. ఎలా ప్రేమిస్తున్నాడంటే ఆయనే ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అని అనుకుంటే అదే మొదటి యోహాను 4:19, 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు. చూడండి ఒకసారి. ఆయనే మొదటి మనలను ప్రేమించను గనుక మనము ప్రేమిస్తున్నాము. చాలు. ఎవరంట ఆయన? ఎవరంటే మనల్ని మొదటగా ప్రేమించేది? దేవుడు. మనల్ని మొదటగా ప్రేమించేది ఎవరు అని అంటే దేవుడు. ఆయన మనల్ని మొదటగా ప్రేమిస్తున్నాడు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా పుడతావు అనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన నీకు బయటకు వచ్చాక ఆయన ఎలా చూసుకోవాలో కూడా ఆయనకి తెలుసు. నువ్వు వచ్చాక నిన్ను ఎలా నడిపించాలి, ఎలా చెయ్యాలి, ఆయన ప్రేమని ఎవరు తల్లిదండ్రుల కంటే ముందుగా మొదటగా మనకి చూపిస్తున్నాడు ఆయన ప్రేమని. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎలా పుడతావో నీకు తెలుస్తుందా? తెలియదు కదా. ఆయనకు తెలుస్తుంది. ఆయన ఎలా పుట్టాలి, ఏంటి, బిడ్డ ఎలా పెరగాలి అనేది ఆయన మొదటగా మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనల్ని అలా ప్రేమిస్తున్నాడు. మొదటగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మనం అనుకుంటాము ప్రతి విషయాల్లోనూ ప్రతి వాళ్ళలోనూ నా తల్లి ఉన్నాడు, నా తల్లి ఉంది. నిజమే, వాళ్ళు ప్రేమించట్లేదని నేను చెప్పట్లేదండి. కానీ ప్రేమించేది ఏం ప్రేమ అంటే మనకు పెళ్ళయ్యేంత వరకు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. మనం జీవితాంతం 80 ఏళ్ళు బతకాలని చెప్పని అంటారు. వాళ్ళు ఎంతవరకు ప్రేమిస్తారు? సరే మనమే ఉన్నాం, మనం ఎంతవరకు ప్రేమిస్తామండి? మా అంటే పిల్లలు పుట్టేదాకా. పిల్లలు పుడితే మన ప్రేమ ఎవరికి షిఫ్ట్ అవుతుంది? పిల్లల మీదకి షిఫ్ట్ అవుతుంది. భర్త మీద నుంచి పిల్లల మీదకి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళకి ఏమైనా చిన్న దెబ్బ తలంగానే ఏమైనా చేయంగానే అమ్మో నా కొడుకు దెబ్బ అంతెందుకు మా అభిగారికి దెబ్బ తలంగానే నాకు బాగా ఏడుపు వచ్చేసింది. మామూలుగా కాదు, తెగేం చేశాను. అమ్మో ఏంటి వీడికి అన్నీ జరుగుతున్నాయి, వీడి ఏ తెగ అని చెప్పి నా ప్రేమనంతా నా కొడుకు మీద చూపించాను. కానీ దేవుడు అంటున్నాడు, మీరు మీ ప్రేమని మీ కొడుకుల మీద వాళ్ళు చూపిస్తున్నారు, కానీ నేను మొదటగా మిమ్మల్ని
ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నాను అంటే మీరు గర్భంలో ఉండంగానే నేను ప్రేమిస్తున్నాను. మీకు ఏ ఏ విషయంలో కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు నేనున్నానని చెప్పి దేవుడు ఉంటాడు. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్తున్నాను. ఎందుకనంటే మనం కష్టంలో ఉంటాం, బాధల్లో ఉంటాం. ఏ విషయంలో అయినా సరే మనం బాగా బాధ కలిగినప్పుడు వెళ్ళి ఒకవేళ చిన్నతనంలో అయితే మన తండ్రికి చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలుసా? దేవుడి దగ్గర మనం మోకరించి మనం కనుక ఆయనకి మనకున్న బాధలన్నీ చెప్పగలిగితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా అండి? ఎంతగా అంటే నువ్వు ఊహించలేవు అంత ప్రేమని దేవుడు మనకి చూపిస్తాడు. ఇంకొక విషయం చెప్తాడు చూడండి. ఆ ప్రేమను ఎలా తెలియజేస్తాడు ఏంటి అని చెప్పి అనుకుంటాం కదా, కానీ దేవుడు ఇంకొక మాట చెప్తాడు చూడు. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం, పేజీ 654. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎలా అంటండి? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? మనం చచ్చిపోయాక కూడా లేచి మళ్ళీ మన ఆత్మ ఒకటి బాప్తిజం తీసుకొని మన రక్షణ తీసుకొని మనం ఎన్ని చేసినప్పుడు, మనం చచ్చిపోయినప్పుడు అప్పుడు కూడా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. ఎలా అంటే మన పాపాలన్నీ లెక్కిస్తాడు కదా. ఆ లెక్కింపులో కూడా దేవుడికి నా బిడ్డ నాతోనే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఆత్మని ఆయనతో చేర్చుకుంటాడు. అది ఎక్కడి వరకు? మా మనుషుల ప్రేమ అయితే చచ్చిపోయేంత వరకు, అవునా? 1-2 రోజులు మా అంటే గుర్తుంటారు, లేదా వారం రోజులు. అంతగా ఇష్టపడ్డ వాళ్ళు అయితే 1 సంవత్సరం. అంతకు మించి ఎవరిని ఎవరు గుర్తుంచుకోరు, అంతగా ప్రేమించలేదు. ఎప్పుడో సంవత్సరం వచ్చినప్పుడు మాత్రం పలానోడు పలానా టైంలో చచ్చిపోయారు అని చెప్పి గుర్తుంచుకోరు. కానీ దేవుడు ఏంటో తెలుసా? నువ్వు శాశ్వతంత కాలం నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేచి నేను ఆయనతోనే ఉంచుకుంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనం ఎలా ఉండాలి? ఆ శాశ్వతమైన ప్రేమ మనకు కావాలంటే, ఆ శాశ్వతమైన ప్రేమ మనకి దొరకాలంటే, అదే మనం ఏం చేయాలంటే మన జీవితాంతం ఆయనకి మోకరించి ప్రార్థన చేయాలి. ఏ విధంగానో అంటే తెలుసా? ఆయన మనల్ని ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడో, ఏ రీతిగా మనల్ని మొట్టమొదటిగా ఎంచుకున్నాడో, ఏ రీతిగా మనల్ని శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ప్రేమించగలగాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే జీవితాంతం నువ్వు నీ వాళ్ళని ఎలా అయితే ప్రేమిస్తావో అత్యధికంగా నువ్వు ప్రేమించగలగాలి. ఆ ప్రేమని దేవుడు ఖచ్చితంగా మన పట్ల మనకి చూపిస్తున్నాడు. మన కష్టంలో, మన బాధల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో ప్రతి విషయంలో ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు. ఎక్కడ చూపించట్లేదు? మనం ప్రార్థన చేసుకుంటున్నాము, కనీసం ఒకసారి చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం మనకి కష్టం వచ్చినప్పుడు. తర్వాతకి కష్టం తీరిపోయింది అనుకోండి, మనకు అవసరమే లేదు ఇక ప్రార్థన ఎందుకు, మన చాలుగా అంతెందుకు, ఎవరు దాకా అవసరం లేదు. మొన్నటి దాకా నేను అనుకున్నాను, ఆ దేవుడే నన్ను చూస్తున్నాడా, నన్ను చెబుతున్నాడా, అన్నీ వచ్చినాయి, ఏంట్రా ప్రార్థన రావట్లేదు. వచ్చి ఏం చేస్తాం అన్నయ్య? ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఏమైనా ఫలితం ఉంటుందా? ఏం ఉండట్లేదు, అందుకే నేను రావట్లేదు అన్నయ్య అని నేను అన్నయ్య చెప్పు. కానీ ఆయన విడిచిపెడతాడండి? అసలు నేనంటే విడిచిపెట్టేశాను, కానీ ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టని దేవుడు మన దేవుడు. ఎలా విడిచిపెట్టాడండి? తను పెట్టిన తన్నే వదిలేసుకోలేడు. నేను అసలు నిన్నటి దాకా కూడా అనుకున్నాను, నేనేంటి నేను నిలబడి నేను చెప్పడం ఏంటి, నువ్వు ఎందుకు నన్ను ఎంచుకున్నావు వేసే అని చెప్పి నేను అడిగాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాను అంటాను, నేను నిజంగా చెప్తున్నాను.
ప్రార్థన నేను మోకరించి ప్రార్థన చేయలేదు. ఎప్పుడు నేను ప్రార్థన, ఎందుకంటే నాకు ఈ మధ్యలో మా టైమే కుదరట్లేదు. నేను బస్సులో వెళ్ళేటప్పుడు, మామూలుగా వెళ్ళేటప్పుడు, మామూలుగా నేను దేవుడితో ఎలా మనం మనిషితో అయితే మాట్లాడుతూ ఉంటామో అలాగా నేను మాట్లాడుతూ ఉంటాను. నేను అనుకున్నాను, నేను ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయలేదు, మీతో నేను మాట్లాడడం తప్ప నుంచి నేను చేసింది. కానీ దేవుడు నన్ను ఎక్కడ గుర్తుంచుకున్నాడు, నేను ఆ మాట్లాడటంలోనే నన్ను పట్టుకున్నాడు. నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా మీకు శాశ్వతమైన ప్రేమ, మొట్టమొదటి ప్రేమ, దేవుని ప్రేమ మనకు కావాలంటే మనం ఎలా ఉన్నామా ఏంటా అనేది దేవుడు చూడడు. మనము దేవుణ్ణి ఏ రీతిగా ప్రేమిస్తున్నామో అనేదే చూస్తాడు. మీకు కనీసం పనుల్లో కుదరకపోవచ్చు. సపోజ్ మీరు ప్రార్థన చేసుకోవడం అలా కుదరకపోవచ్చు. మీరు వెళ్తున్నాం, ఒక 10 నిమిషాలు టైం దొరుకుతున్నప్పుడు మీరు దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేయండి. మనం బాగా ఎవరాలు బాగా పెట్టుకుంటాం, మామూలుగా కాదు. ఆడవాళ్ళు అంటేనే మాట చెప్పడానికి ఎక్కువగా ఉంటాం. కానీ దేవుడు ఆ మాటలు చెప్పే టైంలో మనం అది వదిలేసుకొని దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేసామనుకోండి, ఆయన మనల్ని విడిచిపెట్టని శాశ్వతమైన ప్రేమని మనకు చూపిస్తాడు. అందుకనే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం ప్రేమించబడాలి అంటే మనం ప్రేమించబడాలి. ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించట్లేదు అనట్లేదు. కానీ మనం కూడా ప్రేమించబడే అర్హత మనకి ఉండాలి. ఆ అర్హత ఉండాలంటే దేవుడితో నిత్యము దేవుడితో గడిపే అవకాశాన్ని మనం కుదుర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏ విషయంలో మీరు వెనకబడి ఉన్నారో, ఏ విషయంలో మీరు చేయలేకపోతున్నారు, ఆ విషయాన్ని దేవుడికి అప్పగించండి. మీరు అనుకుంటున్నారు, నేను చెప్తే ఇది దేవుడు వింటాడా? కాదు, ఖచ్చితంగా వింటాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో, ఆర్థిక ఇబ్బందులే కానీ ఏ సమస్యలైనా కాదు, మీరు మోకరించి దేవుడి విషయంలో ప్రార్థన చేయగలిగితే ఆయన ప్రేమను మీరు పొందుకోగలుగుతారు. ఆయన శాశ్వతమైన ప్రేమను మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేసేది ఇదే, మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన ప్రేమను పొందండి. అలాగే నాకు ఇచ్చిన దేవుడి మాటలు దీవించిన గాక. అవును.